విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ కాకుండా ఆపలేకపోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ నిందను ఎవరెవరి మీదకు తోసేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని నిందించుకుంటూ వరుస పెట్టి పాలకపక్షానికి సంబంధించిన కీలక నాయకులు మాట్లాడుతూ వెళ్తూ ఉన్నారు. 2021లో కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని అమలు కానికుండా జగన్మోహన్ రెడ్డి గారి టర్మ్ అంతా ఆపేశారు. అదే విషయాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి స్వయాన మొన్న ప్రకటించారు కూడా. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో వీళ్ళు కూడా కీలక భాగస్వామి అయినా కూడా కనీసం దీన్ని ఆపే ప్రయత్నం చేయకపోవడం, ధైర్యంగా వెళ్ళి దీన్ని ఆపండి అని చెప్పి కేంద్ర పెద్దలను అడగను కూడా అడగలేని బేలతనాన్ని వీళ్ళు ప్రదర్శించుకుంటూ ఆ అసహనాన్ని, వీళ్ళ చేతకానితనాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీదకు, వైసీపీ మీదకు నూకేసే ప్రయత్నం. నిన్నటికి విశాఖలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు కూడా విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ ఏందంటే మేము ఆపుదాం జగన్కి అయితే భయం, మొహం చూపించడం ఎందుకంటే మాట్లాడుతూ పోయింది. అయితే ఆయన మాటలకు ఆయన ఏదో సుట్టిగా చెప్పలేదులేండి. ఆయన మాటలకు ఈరోజు వైసీపీ దాని ముఖ్య నేత పేర్ని నాని గారు మీడియా సమావేశం పెట్టి ఆంధ్రప్రదేశ్లో పాలకపక్షానికి డైరెక్ట్గా ఒకటే ఛాలెంజ్ చేసినారు. విశాఖ స్టీల్ని ప్రైవేటైజేషన్ కాకుండా మీరు ఆపుతున్నారు లేదా ఆపినారు అనే మాట నిజమైతే మీరు వెళ్ళి నేరుగా విశాఖ స్టీల్ ప్లాంట్లోకి వెళ్ళి విజయోత్సవాలు జరుపుకోండి అన్నారు. అసలు తిరుగులేని ఛాలెంజ్. విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ను మీరు ఆపారు అన్నమాట నిజమైతే డైరెక్ట్ స్టీల్ ప్లాంట్లోకి వెళ్ళి విజయోత్సవాలు జరపండి. మేము ఆపాము అని చెప్పి సెలబ్రేషన్ చేయండి అని. 42 విభాగాలను ప్రైవేటైజేషన్ చేయడం కోసం వాళ్ళు టెండర్లు పిలిచారు. దానికి వీళ్ళ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం డొల్ల మాటలు మాట్లాడుతున్నారు అని పేర్ని నాని గారు సూటిగా విమర్శలు చేస్తూ డైరెక్ట్ ఛాలెంజ్ చేసినారు. సరే, జనసేన జాతీయ పార్టీ అయితే నీది జాతీయ పార్టీ, తెలుగుదేశం అంతర్జాతీయ పార్టీ, ఏదో ఒక డప్పు కొట్టుకోవడం సరే. ఆడికి పోతే అమిత్ షా అమిత్ భాయ్ అని పిలిచేంత సాన్నిహిత్యం ఉంది, గుండె చించుకుంటే మోడీని గుండెలో ఉంటాడని చెప్తూ ఉంటావు. వెళ్ళి విశాఖ స్టీల్కి ఎక్కడైనా కనుక మైండ్స్ కేటాయించుకొని రాబో. మరి ఏది చేత కాదు నీకు. మళ్ళీ ఏదో ఐడియాలజీ ఉన్న పార్టీ అంటే ఏం ఐడియాలజీ? ఇటు లెఫ్ట్ సైడ్ కాలు తిరిగితే లెఫ్ట్ ఐడియాలజీ, రైట్ సైడ్ కాలు తిరిగితే రైట్ ఐడియాలజీ, చక్కగా కాలు తిరిగితే సెంట్రల్ ఐడియాలజీనా, న్యూట్రల్ ఐడియాలజీనా? ఇది నీదేం ఐడియాలజీ, నీదేం పార్టీ? ఈ గాలి కబుర్లన్నీ ఎందుకు? విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ కాకుండా ఆపిన నిజమైతే వెళ్ళి సెలబ్రేషన్ చేయండి స్టీల్ ప్లాంట్లోకి వెళ్ళి. మీకు అంత దమ్ము సత్తా ఉంటే కేంద్రంలో కానీ మీరు భాగస్వామి కాబట్టి వెళ్ళి మైండ్స్ కేటాయించండి విశాఖకు. ఈ పని చేయించుకొని రమ్మని వైసీపీ అయితే పాలకపక్షాన్ని డిమాండ్ చేసింది. వీళ్ళవేమి ఉండవు, డైరెక్ట్గా అడిగే ధైర్యం కూడా చేస్తారు వీళ్ళు ఢిల్లీకి అని చెప్పి కానీ మనం అనుకోవడానికి ఆస్కారం లేదు. ఏమన్నా ఏడనే అరవాలి, ఏడనే తిట్టాలి. అది కూడా జగన్ను వైసీపీని తిట్టుకుంటూ కాలం ఎల్లగక్కుతూ రావాలి. వీళ్ళు అబద్ధాలు కాదు చెబుతూ అన్నది, ప్రైవేటైజేషన్ ఆపామని గాలి మాటలు కాదు. ఏది ఆపినట్లు ఎవరు చూపించాలి కదా ప్రూఫ్. మొన్నటికి మన ఎంపీలో ఆపారా అని చెప్పి అడిగితే ఏం ఆపలేదు, 2021 తీసుకున్న నిర్ణయం ప్రకారమే డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ముందుకెళ్తుందని కేంద్ర మంత్రి పార్లమెంట్లోనే చెప్పారు. మరి గాలి మాటలు ఎందుకు ఆపాం గీపామని? జీవితం అంతా మోసం చేసుకుంటూ పోవడమే అన్ని విధాలు అందరినీ.